వెల్కమ్ టు మేధా టుడే టీవీ ఛానల్. నేను మీ శ్రీనివాస్ మాచిలోని తమ్ముడు దోమా సంతోష్తో నమస్కారం. ఈరోజు ముఖ్య వార్తల్లో జిల్లా వరకు తెలుసుకున్నట్లయితే మొదటగా సాక్షి వికారాబాద్ దినపత్రికలో వచ్చినటువంటి జిల్లాకు సంబంధించిన ప్రముఖ అంశాలను పరిశీలించినట్లయితే సమరమే లోకసభ ఎన్నికల్లో సమరమైన ఎన్నిక వచ్చింది. సాక్షి రంగారెడ్డి జిల్లా నుంచి రాశారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ విత్డ్రా చేసుకుంది 3 మాత్రమే. బరిలో 43 మంది అభ్యర్థులు. నేటి నుంచి ప్రచారం ముమ్మరం. ఈ వార్తను పరిశీలించినట్లయితే లోకసభ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 3 అభ్యర్థులు మాత్రమే తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ స్థానిక బరిలో 43 మంది ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో బహుజన సమాజ పార్టీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు మహమ్మద్ చాంద్ పాషా, దుర్దేగుల ఇమాం హుసేన్ ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు 22 మంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు కాగా మరో 21 మంది స్వతంత్రులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొత్తం 64 మంది 88 నామినేషన్ దాఖలు చేశారు. అసంపూర్తిగా ఉన్న నామినేషన్తో పాటు అఫిడవిట్ సమర్పించని 18 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 46 మంది పోటీకి అర్హత పొందారు. 3 తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా మిగిలిన వారంతా పోటీలో ఉన్నారు. దాదాపుగా 64 మంది ఈ లోక్సభకు సంబంధించినటువంటి దానికి నామినేషన్లు వేస్తే కేవలం 3 మాత్రమే ఉపసంహరించుకుని మిగతా వారందరూ కూడా బరిలో ఉన్నారంటున్నారు. మరి పోటీ అనేటువంటిది ఎక్కువ శాతం ఈ చెవెళ్ళకు సంబంధించిన ఇందులో ఒకటి చూసుకోవచ్చు అన్న. కొండా విశ్వేశ్వర రెడ్డి అనేది ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక ఆయన పోటీ చేస్తే ఇంకో ఆయన వేరే పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి అనే సేమ్ నేమ్ తోని ఇంకో ఆయన కూడా నామినేషన్ వేసింది. అలాగే రంజిత్ రెడ్డి అనే ఆయన కూడా ఇంకో ఆయన కూడా రంజిత్ రెడ్డి అనే పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇది కొద్దిగా ఏదంటే ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఓటర్లు బాగా చూసుకొని ఏం చూస్తారు. రంజిత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి చేతి గుర్తు నుంచి ఒకటి నిలబడితే, రెండోది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కమల పువ్వు అంటే బీజేపీ పార్టీ నుంచి బరిలో నిల్చోవడం జరిగింది. ఎన్నికల బరిలో, పార్లమెంట్ ఎన్నికల బరిలో చేవెళ్ళ నియోజకవర్గం నుంచి. ఇందులో గమ్మత్తు ఏంటంటే 2 పేర్లతోని, అటు రంజిత్ రెడ్డి పేరుతో కానీ ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరుతో కానీ ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది. ఓటర్ల విషయాన్ని చాలా స్పష్టంగా గమనించి పరిశీలించిన మీదటే ఓటు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇతనే కొండా విశ్వేశ్వర రెడ్డి అని ఓటు వేయడము, ఇతనే రంజిత్ రెడ్డి అని ఓటు వేయడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రంజిత్ రెడ్డి గారి పేరులో ఉన్నది. సరే, అద్భుతం. తర్వాత నెక్స్ట్ ఇంకో వార్త. యువత చూపు మోదీ వైపు. బీజేపీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అంత క్రికెట్ లైన్ రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల కో ఇన్ఛార్జిగా రామ్మోహన్ రెడ్డి పరిగణించి ఇచ్చారు. తర్వాత కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాండురంగం కొత్తగా నియమించినట్టు. మొత్తం మీద బీజేపీ జిల్లా అధ్యక్షులు కోకటి మాధవరెడ్డి గారు కొత్త రకానికి శ్రీకారం చేరువని అనిపిస్తుంది. జనరల్గా అయితే నేటితో వాహనాల పన్నుల చెల్లింపులకు ఆఖరు. జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి గారు మళ్ళీ వచ్చారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే జిల్లా 30 లోపు చెల్లించుకోవాలి బకాయిలు ఉంటే మనం. అద్దె వ్యాపార అవసరాల కోసం వినియోగించే వాహనాలకు సంబంధించిన పన్ను బకాయిలను ఈ నెల 30వ తేదీలోగా చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్రైమాసిక పన్ను బకాయిలను మీ సేవ కేంద్రాలు లేదా ఆన్లైన్లో చెల్లించవచ్చని తెలిపారు. గడువు పూర్తయిన తర్వాత 200% అపరాధ రుసుము విధించనున్నట్లు తెలిపారు. మే 1 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 5,000 వాహనాలకు సంబంధించి 2,000 కోట్ల వరకు పన్నులు వసూలు కావాల్సి ఉందని వివరించారు. ఏదైనా సమాచారం కోసం సెల్ నంబర్ 9848528441లో సంప్రదించాలని సూచించారు. రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. జిల్లా యువజన క్రీడల అధికారి హనుమంతరావు. దేవుని పేరుతో రాజకీయం. బీజేపీకి 200 ఎంపీ సీట్లు కూడా రావు. రంజిత్ రెడ్డిని గెలిపించింది సీఎం కు కానుకగా ఇద్దాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దారుణంలో కార్నర్ మీటింగ్. నిన్న జరిగిన కార్నర్ మీటింగ్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇటీవల అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి గడ్డం
రంజిత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ప్రసాద్ కుమార్ గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కోసం పనిచేశారు అనేటువంటి కొంత క్షేత్ర స్థాయిలో ప్రజలలో, కొంతమంది రాజకీయ మేధావులలో, విద్యార్థులలో కానీ కొంతమందిలో ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ పోటీ అనేటువంటి త్రిముఖ పోటీ అనేటువంటిది కొంత క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే ఈ రోజు వరకు, భవిష్యత్తులో ఏమన్నా జరగవచ్చు, ఈ రోజు వరకు మాత్రం త్రిముఖ పోటీ మాత్రమే ఇక్కడ ఈ వికారాబాద్ నియోజకవర్గానికి మాత్రం జర పరిశీలిస్తే త్రిముఖ పోటీ కనపడుతున్నది. ఈ రోడ్ షో నిన్న కొంత వాళ్ళకు జోషి నింపింది కాంగ్రెస్ శ్రేణులలో. దాంట్లో దాదాపుగా సుమారుగా 5,000 నుంచి 6,000 మంది, మర్పంలో రోడ్ షో నిర్వహించిన దానికి 8,000 నుంచి 10,000 మంది రోడ్ షోకు హాజరైనట్టు తెలిసింది. గడ్డం ప్రసాద్ కుమార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తన యొక్క శ్రేణులను బీజేపీకి 200 సీట్ల ఎంపీ సీట్లు కూడా రావని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కూడా దాంట్లో. గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆ వంతు దిశగా ప్రణాళికలను తయారు చేసి ఎప్పటికప్పుడు కార్యాచరణ చేసుకుంటూ శ్రేణులకు దిశ నిర్దేశము అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రంజిత్ రెడ్డికి మరి ఏ రకమైనటువంటి మెజారిటీ వస్తుందో వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. 100% లక్ష్యంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ పై ప్రత్యేక దృష్టి, విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు నేటికి కొందరు ఓటింగ్ దూరం. సివిజ్ యాప్ ను సద్వినియోగం చేసుకుందాం. రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ అంటే కలెక్టర్ గారు పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి. అడిషనల్ కలెక్టర్ లింగే నాయక్. ఆయిల్ పామ్ తో అధిక లాభాలు, ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ రంగారెడ్డి జిల్లా అధికారి నీరజ గాంధీ. పట్టణాల్లోనే వెనుకబాటు. జిల్లాలో ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, దీనికి సంబంధించిన సమాచారం వచ్చేసి వికారాబాద్ నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,31,717 మంది ఓటర్లు ఉన్నారు. పరిగిలో 249 పోలింగ్ కేంద్రాలకు 2,66,819 మంది ఓటర్లు. తాండూరులో 249 పోలింగ్ కేంద్రాలకు 2,43,244 మంది ఓటర్లు. కోడంగల్లో 275 పోలింగ్ సెంటర్లకు 2,40,000 మంది పోలింగ్ ఓటర్లు ఉన్నట్టు మనకు ఒక వార్తలు చూడొచ్చు. ఇందులో సత్యం ఒకసారి అర్థం చేసినా, ఓటర్లలో హైయెస్ట్ ఓటర్లు పరిగి నియోజకవర్గంలో 2,66,819. మరి పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లయితే 284 ఏమో తక్కువ ఉన్న ఓటర్లు ఉంది. ఇక్కడ 269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే ఊర్లో సమస్యాత్మక ప్రాంతాల ఇక్కడ మరి అది ఏ ప్రాతిపదికన పోలింగ్ కేంద్రాలు? వికారాబాద్ లో ఓటర్లు తక్కువ ఉన్నారు, పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైతే జిల్లాలో ఓటర్లు ఎక్కువగా ఉన్నారో అక్కడ పోలింగ్ కేంద్రాలు తక్కువ ఉన్నాయి. మన దీనిలో జిగ్జాగ్ ఏదో తెలియదు. నెక్స్ట్ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పరిగి అనుకోవచ్చు, సెకండ్ ప్లేస్ లో తాండూరు అనుకోవచ్చు, థర్డ్ ప్లేస్ లో కొడంగల్, ఫోర్త్ ఓకే. చెవేళ్ళ పార్లమెంట్ వరకు అయితే 3 నియోజకవర్గాలు కదా, పరిగి, తాండూరు, వికారాబాద్. కొడంగల్ మామనాడు ఓకే, కొంచెం మామనాడు కొంచెం ఇక్కడ కనిపిస్తుంది. కొడంగల్ కొంత భాగం మామనాడులో కూడా ఓకే. అవగాహన కల్పిస్తాం. అరులైన ప్రతి ఒక్కరు ఓటు వేసాలా అని చెప్పేసి, ఓటు వేయాలని చెప్పేసి ఒక అవగాహన కల్పిస్తున్నారు. వాసులేంద్ర పరిగి ఏఆర్ అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు. ఓటమి నుంచి పాఠం నేర్చుకో. పరీక్ష పేరైనంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు, విజయం వరించే వరకు పోరాడు. నేడు 10వ తరగతి పరీక్షల ఫలితాలు. విద్యార్థులు అయ్యా జీవితంలో చదువు అనేటువంటిది బతకడానికి అవగాహన, అంటే జీవితాన్ని ఎట్లా నడవాలి, సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా బతకాలి అనే దానికి మాత్రం చదువు మాత్రం ఒక విజ్ఞానం, తెలివి కోసమే వజ్రాయుధం లాంటిది. అట్లాంటి ఫెయిల్ పాస్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అంత మాత్రాన విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. ఫెయిల్ అనేటువంటిది సక్సెస్ కు. మహాత్మా గాంధీ కూడా 10th క్లాస్ వరకు 9 సార్లు ఫెయిల్ అయ్యాడు. 9వ సారి 9 సార్లు ఫెయిల్ అయ్యి 10వ సారి 10వ తరగతి పాస్ అయ్యాడు. ఎక్కడో రాసి ఉంటే చదివినాం. అంటే వేరే రంగాలు అటువంటి వ్యక్తి అంటే మహానుభావులు కూడా ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ పడలేదు. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఒకటోసారికి రాదు, రెండోసారికి రాదు ఎగ్జామ్, మూడోసారికి ఇట్లా వాళ్ళు ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 3-4 సార్లకు మాత్రం సక్సెస్ అవుతారు. అంటే సివిల్ సర్వీసెస్ లో వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి సాధించగలుగుతారు. విద్యార్థులారా దయచేసి తల్లిదండ్రులను మీరు బాధ పెట్టకండి, మీరు బాధపడకండి.
జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఈ జన్మలో ఎన్నో కార్యక్రమాలు బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చదువుతో మీ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. తనిఖీల్లో రూపాయలు 10 లక్షలు పట్టివేత కులచర్ల పట్టుబడ్డ నగదు. తండ్రి ఆత్మహత్య కేసును పట్టించుకోవట్లేదని డిఎస్పీ కార్యాలయం మీద పెట్రోల్ డబ్బాతో కుమారుడు అంచల్ అనంతగిరి తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని దారుడు మండలం అర్ధాస్పల్లికి చెందిన గట్టపల్లి రాజు పెట్రోల్ డబ్బాతో హత్య చేశారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించి వికారాబాద్ డిఎస్పీ కార్యాలయం మీద సోమవారం ఆందోళన దిగారు. అసలు ఏం జరిగింది? అర్ధాస్పల్లిలో రాజు తండ్రి సుదర్శన్ ఇంటి నిర్మాణం జరుగుతుండగా స్థల వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్ ఈ నెల 22న ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతికి వేధింపులే కారణమంటూ అమృతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ డిఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్న రాజును పోలీసులు సిబ్బంది అడ్డుకుంది. పెట్రోల్ డబ్బాను లాక్కొని సంధాయించారు. ఆరోపణలో నిజం లేదు. ఎస్పీ వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఎదుట రాజు తనపై పెట్రోల్ పోసుకొని బెదిరించి చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఉందన్నారు. పూర్తిగా న్యాయపరంగా నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు. ఫిర్యాదుదారుడు ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. పోలీసు అధికారులపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అధికారులపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి పరిగి ఎన్నికల ప్రచారంలో డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పూడూరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన నాయకులతో ఒక సమావేశం ఈ మధ్యన మళ్ళీ మోదీయే ప్రధాని కులచర్ల చౌరస్తాలో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. సిఐ రామకృష్ణ, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కావలి ఆనందం, కావలి సాయిలు కలిసి వికారాబాద్ నుంచి దారుడికి బైక్ పై వస్తున్నారు. దారుడి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురు వస్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఆనందం ఘటనా స్థలంలోని దుర్మరణం చెందగా సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుని తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఒక నిమిషం, ఇప్పుడు మనం ఎంత తొందరగా ఉన్నా ఒక 10 నిమిషాలు లేట్ అవుతాం. అతివేగమైనటువంటిది ప్రమాదకరం. ప్రాణం మీదకి అతివేగమైనటువంటిది ప్రమాదకరం. ఓవర్టేక్ చేయడం అనేది కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. అక్కడ ఇంకా నిజానికి మనము వెళ్ళేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్గం క్లియర్గా ఉంది అంటే వెళ్ళొచ్చు. అటువంటిది లేకుండా ఏమంటారు ప్రమాదాలను కొని తెచ్చుకోవడం అంటే కరెక్ట్ కాదు. 30 సంవత్సరాలు మాట 10-15 నిమిషాలు లేట్ అవుతుంది. అంత మాత్రమే సైడ్ ఓవర్టేక్ చేసి ప్రాణాలు తెచ్చుకొని వాళ్ళు చనిపోవడం కాదు, కుటుంబాలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అట్లా వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన జినుగుర్తి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు మనం. ఓకే, ఈ పైన హోటల్తో అది రాష్ట్ర ధాన్యం ప్రమాణంలో ప్రయాణం. ఈ మధ్యన జిల్లాలో అక్కడక్కడ చాలా సార్లు రోడ్డు మీద వేస్తారు. పశువులతో తొక్కి ఒక ఎక్కడికి కల్లాలు చేసి పశువులతో తొక్కించి ధాన్యాన్ని మొత్తం ఏంటంటే రాసులుగా చేస్తారు. ఇప్పుడు వాహనదారులకు అసలు నిజంగా ఇక్కడ నూర్పిడి కళ్ళలుగా రాదారు ప్రమాదాలకు నిలయంగా జాతీయ రాదారు పట్టించుకునే అధికారులు ఆర్టీఓ కానీ లేకపోతే పోలీస్ యంత్రం కానీ ఏం చేస్తున్నారు? లేదు, మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టింది. ఎస్పీ వీళ్ళందరి నుంచి కూడా ఇదే సమస్య పైన ప్రత్యేకంగా చర్చించి మీటింగ్ పెట్టారు. దీనికి ఎట్లయినా సరే మనం ఈ సమస్యను ఓవర్టేక్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కల్లాలు చేసుకోమని డబ్బులు ఇచ్చారు. రోడ్డు మీద కల్లాలు చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం అని పాపం. అంటే ఈ రోడ్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్నట్టు ఈ షెడ్యూల్ ఆలోచించాలి. కలెక్టర్ గారు స్పందించాలి. వాళ్ళకి తెలియదా రోజు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయని చెప్పి పోలీసులు కదా రెగ్యులర్ తిరిగేది దాని మీద అన్నప్పుడు కొద్దిగా పట్టించుకోవాలి. ఆర్టీఓ అధికారులు పోలీసులు పట్టించుకుంటే
ఎవరైనా చేతులు భయపడరా? పెనాల్టీ వేయాలి. పోలీస్ సంబంధిత శాఖ దేనికో దానికి చెప్పాలి. ఇది దీంతో ఏమైనా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. జింక మాంసం అనుమానంతో తనిఖీలు. బొమ్రాస్పేట్ ఎట్లాంటి వచ్చింది తర్వాత సీనియారిటీ ప్రకారం డ్యూటీలు ఉండాలి. డిప్యూటీ తహసీల్దార్కు నిందితులను అందజేసిన యూటీఎఫ్ సభ్యులు. టీచర్ రీడమైన ఏదో గొల్లెం పెడతారా? నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ పరిగిలో నిన్న తెలిపారు. ఉపాధి కూలీలకు నీడ ఇదంతా కలెక్టర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టినట్టున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో పరిశీలించినట్లయితే జిల్లా వార్తలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు. ఇది వికారాబాద్ మెడికల్ అండ్ రంగారెడ్డి. ఇక్కడ వచ్చేసి కన్నుల పండుగ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఇక్కడ తాండూరులో. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు, దారుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలిస్తున్న అధికారులు. తాగునీరు వచ్చే అని చెప్పేసి ఒక వార్త నిన్న దోమ తాగునీటి కోసం తండ్లాట అనే ఒక శీర్షిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. దానికి అనుగుణంగా నిన్న తాగునీటి సమస్య అనేది తీర్చడం జరిగింది. మేడేను విజయవంతం చేయాలి. ఈ రోజు కార్మికుల దినోత్సవం కాబట్టి ముగిసిన నామినేషన్ల ఘట్టం. నామినేషన్ ఉపసంహరించుకుంటున్న బీఎస్పీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నామినేషన్ ఉపసంహరించుకుంటున్న చాంద్ పాషా ఇమాం అంటే ముగ్గురే. పట్ల సునీతారెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ చూసుకోవచ్చు మనం. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫు నుంచి, మళ్ళీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరుతో ఇంకో వ్యక్తి ఏఎఫ్సి తరఫు నుంచి పోటీ చేసింది. గడ్డం రంజిత్ రెడ్డి ఇక్కడ చేస్తే కాంగ్రెస్ నుంచి, ఇంకోటి రంజిత్ రెడ్డి గాదే ఆర్ఎస్పీ నుంచి. జీ రంజిత్ రెడ్డి, ఇది జీ రంజిత్ రెడ్డి. మొత్తం మీద ఏదో మొత్తం గోల్మాల్ చేద్దామనే ప్లాన్ ఉన్నట్టు. ఎవరికి అంటే దీనికి ఏమన్నా కేసీఆర్ దీనికి ఏమన్నా ఆలోచన ఉందా? కానీ ఒక్కటి సంతో ఏదేమైనా ఇప్పటి వరకు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చేవెళ్ళ పార్లమెంట్ వరకు పశ్చిమ రంగారెడ్డిలో అంటే వికారాబాద్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కొంత పర్యటించినట్టయితే ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి, కార్మికుల్లో కానీ కొంత లీడర్లలో కానీ ఏముంది తెలుసా? పార్టీలకు అతీతంగా కవలకు ఓటేయాలి, మోడీ గారిని ఆశీర్వదించాలని పార్టీలకు అతీతంగా దేశ భద్రతా నేపథ్యంలో దేశం కోసం వాళ్ళు ఏ పార్టీ కాదు, పార్టీలను పక్కన పెట్టారు, జెండాలను పక్కన పెట్టారు, ఎజెండాలను పక్కన పెట్టారు. సామాన్యుల నుంచి నాయకుల వరకు మోడీ అనేటువంటి అంటే దేశ భద్రతా నేపథ్యంలో అది ఏమన్నా సరిపోవచ్చు. ఇప్పటి వరకు నా పరిస్థితి చెప్తాము. పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మాటకు మాత్రం వాళ్ళు ఉన్న పార్టీ మాట్లాడుతారు, కానీ మధ్యలో మాత్రం మోదీ ఉన్నాడు. వాళ్ళు అంతే అదే బీజేపీ మధ్యలో మాత్రం మోదీ బీజేపీ అని ఒక సర్వీస్ ప్రకారం చెప్పొచ్చు. ఇప్పటి వరకు పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయి. భవిష్యత్తులో మారుతాయా ఏమైతే తెలియదు, కానీ వాళ్ళ మనసులో ఉన్న మాట అయితే అదే. నెక్స్ట్ శుభకార్యాలకు బ్రేక్. ఏంటి ఇది శుభకార్యాలకు బ్రేక్ అని అంటే రూపాయలు 50 లక్షల పట్టిక సీఎంఎస్ వాహనంలో తరలిస్తున్న రూపాయలు 34 లక్షలు, అంతరంలో 10 లక్షలు, మోకిలో 15 లక్షలు. మన గవర్నమెంట్ ఉన్న ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గైడెన్స్ ప్రకారం ఒక మనిషి ఒక బండి అయినా సరే నలుగురు ప్రయాణించిన కార్లో, ఇది చాలా మందికి డౌట్ ఉందన్న. ఒక కార్లో నలుగురు పోతే ఒక్కొక్క మనిషి 50 పెట్టుకొని పోవచ్చు అనే ఒక థాట్ లో ఉన్నారు. అది తప్పు. ఒక కార్కి 50,000 అంతే. నలుగురు 50,000 అంతే. అది కొంచెం అర్థం చేసుకోండి. అది ఒక డౌట్ ఉంటుంది అందరు. ఎన్నికల గైడ్ లైన్ ప్రకారము, ఎన్నికల యొక్క సూచన సలహాల ప్రకారము, ఆదేశాల ప్రకారము ఒక వాహనంలో 6 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా తీసుకువెళ్ళేది మాత్రం కేవలం 50,000 మాత్రమే ఉండాలి. 50,000 ఉన్నా 49,000 ఉంటే లెక్క, 50,000 ఉంటే మాత్రం లెక్క. ఇది ఆలోచించండి మరి, తీసుకుపోవటం ఎవరైనా. ఓకే. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్. సరే, ఇది ఇంకేముంది? 6 గ్యారెంటీలకు నేను గ్యారెంటీ. చివరి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు మొన్నటి వరకు టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు గ్యారెంటీ అంటున్నారు. బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ అన్నారు. రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీలో గెలిపించారు. ఏది ఏమైనా ప్రజలైతే అమాయకులైతే కాదు, డబ్బుతోని ఓటర్లను కొనలేము. అది పక్క. ఇప్పటికే సాధ్యమైనంత వరకు ఓటర్లు డిసైడెడ్. ఏదో 10 or 20% తప్ప
80% ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలి అనేటువంటి అది ఎన్నికల తర్వాత రిజల్ట్ వస్తుంది అనుకోండి. అఫ్కోర్స్ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తే బాగుండదు. మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ రసవత్తరంగా ఉన్నాయి అనుకున్నాము. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా రసవత్తరంగా సాగుతాయేమో అని ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాగా, అధికార పార్టీలో గడిచిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండే వికారాబాద్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా గడ్డ ప్రసాద్ కుమార్ ప్రజలు ఆశీర్వదించలేదా? ఓటర్లను పైసలతో కొనలేమని స్పష్టమైంది. సో ఇదే కొనసాగే అవకాశం ఉంటుంది, పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. నేటితో వాహనాల పన్ను బకాయిల చెల్లింపు గడువు పూర్తి అని చెప్పేసి ఇంతకుముందు వార్తలు విన్నాం మనం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నికల పరిస్థితులకు సంబంధించిన వార్తలు. డిఎస్పీ కార్యాలయం పెట్రోల్ డబ్బాతో చెప్పినాం ఇంతకు ముందే. చేవేళ్ల భవిష్యత్తుకు నాది భరోసా ఏమంటాడు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు. పట్టణంలో కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్ లో సోమవారం బీజేపీ యువ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా చూసుకుంటే ఈ రోజు మందకృష్ణ మాధవ్ ఇక్కడికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా బీజేపీకి ఆయన ఏమన్నాడంటే, మీరు ఏ పార్టీలో ఉండండి కానీ పార్టీలో మారి బీజేపీలోకి రండి నేను చెప్తలేను, పార్టీలో ఉండండి కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయండి అని చెప్పేసి అయితే కొంతమంది ఆరోపణ చేసి ఏమనంటే మందకృష్ణ మాదిగను నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఓటు వేయాలని అని కొంతమంది అక్కడక్కడ ఎస్సీ వర్గీకరణ అని ఒక ఆయన తీసుకున్న పెద్ద బలమైనటువంటి కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఆయన సొంతంగా అడగలేదు, ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చింది కాబట్టి నమ్మిడు. ఆయన ఇంటి కోసం అడుగుతారు. మీరు కూడా ఆలోచన చేయాలి మిత్రులు, ఎవరైనా సోదరులు మాలా మాదిరి సోదరులు ఎవరున్నా కూడా ఆయన మన కోసం మన జాతి కోసం కొట్లాడుతున్నారు. మనకు అన్యాయం బడుగు బలైన వర్గాలు అందులో ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎవరైతే బిడ్డలు ఉంటారో దళిత బిడ్డలు ఉంటారో ఆ సందర్భంలోనే వర్గీకరణ చేయమంటారు. ఇది సదుద్దేశంతో ఆలోచన చేయాలి. మీరు ఆయన విమర్శించినప్పుడు ఆయనకి ఏం లాభం అవుతుందో ఆలోచన చేయాలి. ఏదైనా అడిగిండా ప్రధానమంత్రి నాకు ఎస్సీ వర్గీకరణ ఒకటి చాలు అని చెప్పి మందకృష్ణ మాది చెప్పడం నిజంగా ఇది అభినందనీయం. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే మోటోతో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా అదే. బీజేపీలో ఇంకోటి ఒకరి మీద ఒకరు అవార్డాలు మోసుకుంటారు. రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి నేను అన్ని 700 గ్రామాలు తిరిగినాను. కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే నువ్వు ఎందుకు తిరిగినావు నాకు తెలియదు, అటుకులో లేకపోయినా ఆయన అంటున్నాడు, రంజిత్ రెడ్డి అంటున్నాడు. ఆయన ఏమంటాడు కొండ విశ్వేశ్వరరెడ్డి, అయ్యా రాజకీయాలంటే వ్యాపారం కాదు రంజిత్ రెడ్డి గారు, ప్రజలకు సేవ అంటున్నాడు. సవాళ్ళు కూడా విసిరిండు అన్న. కానీ ఒక మాట చెప్పుకోవాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డి సరే ముగ్గుసుంటే మాట్లాడే మనిషి. రంజిత్ రెడ్డి గారు ఏమో ఎవరు వచ్చినా కాదని లేని మనిషి. మరి ఇద్దరు ఎవరిని ఆశీర్వదిస్తారు ప్రజలు ఆలోచన చేయాలి. సమాజ సేవ చేయాలి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసారు. గట్కేసర్ సంబంధించిన వాళ్ళు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు. బీటీ రోడ్డు పనులు ప్రారంభం. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులు మొన్న ఎన్నికల కూడా ఉన్నాక కూడా ఇప్పుడు రోడ్డు పనులు చేయొచ్చు అంటే ముందు స్టార్ట్ అయింది. పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు. అంటే నిన్న దారు సంఘటనకు సంబంధించిన వార్త దాని నిజం లేదు అని చెప్పేసి చెప్పింది. అదే విషయం. మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబర్ అంట. మల్లారెడ్డి మళ్ళా కూడా వచ్చిందా? మళ్ళా సీనియారిటీ ప్రకారం బాధ్యత అప్పచెప్పాలని చెప్పేసి నేను ఇంతకుముందు అంటే ఇప్పుడు వీళ్ళ టీచర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళ అర్హతను బట్టి బాధ్యత అప్పచెప్పాలి. ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల నిర్వహణకి నేను ఓకే రైట్. నెక్స్ట్ పేపర్ తీసుకున్నాం. దిశ తీసుకున్నామా? రైట్. ఈరోజు దిశ రంగారెడ్డి వికారాబాద్ చూసినట్లయితే రైతుపై కరువు కన్నెర్ర కళ్ళ ముందే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు, బోర్లు వేసిన చుక్క నీరు పడని పరిస్థితి. ఇబ్రాహీంపట్నం మంచాల మండలాల్లో దుర్భర పరిస్థితి. మనం గతంలో కూడా చెప్పాం కరెంటు కోత కొంత ఉన్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మనం కూడా అక్షర ప్రజలు కూడా చెప్పడం జరిగింది. కానీ విద్యుత్ శాఖ అధికారులు అది తప్పనన్నారు. ఇప్పుడు దిశ కూడా క్లియర్గా రావడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ పండుగలుగుతున్నాను. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఎవరు? చేవెళ్ల ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని
బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు, గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టి స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మరోసారి గెలిపిస్తే జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు చేవేళ్ల ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న 2 వారాలు దేశ భవిష్యత్తు కీలకమన్నారు. కాంగ్రెస్ కుట్రలను యువకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇది జిల్లా వికారాబాద్ ప్రతినిధి రాసినట్టున్నాడు. చిత్తకుప్పల్లో మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉన్న పడేసిన సిబ్బంది. షాబాద్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తీరుపై విమర్శలు. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. మరి మందులు లేక తిప్పలు పడుతారంటే బీజేపీ గెలిపిస్తే మొదటికే మోసం. ఎక్కడి నుంచి రాస్తారు? బీజేపీ గెలిపిస్తే మొదటికే మోసం అనేటువంటిది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ గయా 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాదే. ఆగస్టు 15 రైతు రుణమాఫీ. చెవెల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఓటు హక్కు వృధా చేసుకోవద్దు, ఆలోచించి ఓటేయండి. కష్టం వస్తే ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రేణులు కృషి చేయాలి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రేవంత్ రెడ్డి. నిజంగా జనాలు ఏమంటారు అంటే, ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో వేగంగా దూసుకుపోయినాయి మాత్రం బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో మాత్రం అంత లేదు. చెవెల బారిలో 43 మంది ముగిసిన నామినేషన్లు ఉపసంహరణ. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే, ఎవరు టికెట్ తీసుకోకపోతే కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చారు. ఆయన బలిపశు చేసి ముసునాయన తీసుకొచ్చి బలిపశు చేసిన కాసాని అంటే, ఇంకోటి ఏంటంటే ఈ పరిగి కానీ తాండూరు కానీ వికారాబాద్ కానీ కొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. చీల్చుతాడు వస్తాయి. ఈ 2 పార్టీలు ఓట్లను చీల్చుకుంటే గెలిచే అవకాశం ఉంటది. ఇక్కడ ఒక బీసీ సెంటిమెంట్ అనేది ముందర గెలిచి తీసుకొని వస్తుంది. అవన్నీ చేస్తామని కానీ అది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. బీజేపీ గెలిపిస్తే మొదటికే మోసం. ఎన్నోసార్లు చెప్తారు ఎందుకు మోసం అవుతుంది ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం మోసం అని అంటారు. మరి ఏది మోసం చేయడం ఎవరబ్బా? మొత్తం రంజిత్ రెడ్డికి భారీ మెజారిటీ ఖాయం. ఏడా చేయడం నుంచి రాశారా? శంకర్ పాలే. నెక్స్ట్ విశ్వేశ్వర రెడ్డికి పూర్తి మద్దతు నాదే. ఫస్ట్ వార్త కంటిన్యూషన్. ఏం రాశాడు? దిశ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం భవిష్యత్తులో అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. అంటే మొత్తం ఉద్యోగాలు ఇస్తారంటే ఏమంటుండే అసలు మొత్తం గతంలో ఏమేది ఇప్పుడు ఇస్తారని చెప్పి రంజిత్ రెడ్డి అంటున్నాడు. సరే నెక్స్ట్ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ఫిర్యాదు కోసం ఇదేంటి రంగవల్లిలో పరిశీలిస్తున్న కొండా సంగీతారెడ్డి ఏం చేసి ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంతో మహిళల పాత్ర అమూల్యమైనదని కొండా సంగీతారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్లో రాజదుర్గప్ప రామాయణ ఎంఐజీ ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి చెవెళ్ల ప్రాంతంపై ఎనలేని అభిమానం, అందుకే ఆయన నిత్యం ప్రజాసేవలను ఉంటారని ఆమె చెప్పారు. కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు, తండ్రి, భార్య, కొడుకులు, ఆయన అందరు ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజలు ఆశ్రయిస్తున్నారు. సరే ఈ రోజుతో ఈ వార్తలు కంప్లీట్ చేద్దాం. మరుసటి రోజు మరిన్ని వార్తలు తీసుకుందాం. ఉంటాం సెలవు. మరిన్ని తాజా వార్తల కోసం వేచి చూడండి. అక్షర దినపత్రిక మెదక్ టుడే టీవీ ఛానల్. నమస్కారం.